అబ్బర కొడుక పెద్దలోళ్ళే జరుగుతున్నాయి కదా. కుర్చీలు లేపి కొట్టుకునేదాకా వచ్చిందంటే టీడీపీలో మంచిగానే ఉన్నది వర్గ పోరాటం. ఇదంతా ప్రజలకు మేలు జరుగుతుంటే అడ్డం పడుతున్నందుకో, లేకుంటే ప్రజలకు నేను సేవ చేస్తుంటే ఆపుతున్నారు అన్నందుకో కాదు. టీడీపీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆంధ్ర సర్కారు చేస్తున్న సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పిలవలేదట. అట్టెట్లా పిలవకుండా ప్రోగ్రాం పెడతావు? ఆఫ్టర్ ఆల్ మాజీ మంత్రివి, నీకు ఏ అధికారం ఉన్నది? ఎమ్మెల్యేగా గెలిచింది పని లేకనా? మమ్మల్ని పిలవకుండా కార్యం ఎట్లా చేస్తావని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు గిట్లా కొట్లాటకు దిగినరు. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి పోయి దొరికితే పొట్టు పొట్టు కొడదామన్నట్టు చూసిండ్రట. కానీ నడిమిట్లకు పోలీసులు వచ్చేసరికి లొల్లి పెద్దగా కాలేదు. ఇంకేమున్నది, కుర్చీలు ఎత్తేసిండ్రు, ఇంటి అద్దాలు బలగొట్టిండ్రు, దొరికింది దొరికినట్టు ఎత్తేసిండ్రట. మాతోని పెట్టుకుంటే మంచిగుండదు అన్నట్టు వార్నింగులు కూడా ఇచ్చిండ్రట. అంతేకాదు, సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి వచ్చిన ఎంపీ శబరిని స్టేజీ ఎక్కకుండా అడ్డుకున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మీరు సుపరిపాలనలో ముందడుగు ఎట్లేస్తారు అని ఎంపీని వెనకడిగే వేసేటట్టు చేసిండ్రట. గిట్లా టీడీపీ సర్కారు పెట్టిన సుపరిపాలనలో ముందడుగు ఈ తీరుగా ముందడికి పోతున్నది. ఫిష్ వెంకట్ అంటే చాలా మందికి తెలుసో తెలియదో గాని, అరే కుటకురాబాయి దెబ్బ గట్టిగా తాగుతుంది అని సినిమాల హీరోతోని దెబ్బలు తిని చెప్పే డైలాగ్ గుర్తుకొస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తాడు. అగో ఆ ఫిష్ వెంకట్ ఈ నడుమ బీమార్తోని దవాఖాన షేరీకైండు. పాపం 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయట. ఎన్నో సినిమాలలో యాక్టింగ్ చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితికి చేరుకున్నాడట. పాపం కనీసం దవాఖాన ఖర్చులు కూడా వాళ్ళ తనలేవాట. అందుకే మా బాపుకు సాయం చేయండి అని తన బిడ్డ సినిమాలను అడిగినట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇంకేమున్నది, హీరో ప్రభాస్ మిస్టర్ కూల్ నేనున్నా మీకు అని ఫోన్ చేసి చెప్పిండట. ఆపరేషన్కు ఎంత ఖర్చు అయితే అంత నేనే భరిస్తా. కిడ్నీ డోనర్ అంటే కిడ్నీ దానం చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే చూసుకోండి, ఆపరేషన్కు రెడీ కాన్రి అని చెప్పిండట. చూడుండ్రి ప్రభాస్ ఎంత మంచోడో. తన తోటి యాక్టింగ్ చేసిన వాళ్ళను పట్టించుకొని ఈ కాలంలో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాసు ఫిష్ వెంకట్ ఆపదలో ఉన్నాడంటే సాయం చేస్తానుడు ఎంత గొప్ప ముచ్చట. ఆపరేషన్ ఖర్చు 50 లక్షలు వస్తుందని డాక్టర్లు చెప్తే అదే ముచ్చట ఫోన్లో ఫిష్ వెంకట్ వీడియో చెప్పిందట. 50 లక్షలు కాదు, ఇంకెంతైనా దాన్ని నేనే భరిస్తా అని చెప్పిండట. ఎంత సల్లని మనసో కదా ప్రభాస్తి అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అయితే ప్రభాస్ ఒక్కడే కాదు, అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ పానం బాగా లేకుంటే సాయం చేసిండట. ఇప్పుడు ప్రభాసు పెద్ద మనసు చేసుకొని మీ తండ్రి బాధ్యత నాది అని చెప్పి కొండంతా అండగా ఉంటా అన్నాడట. ఆ మాటలు ఇనుడితోని ఫిష్ వెంకట్ బిడ్డ కళ్ళల్లో ఆనందం నిండిందట. కాబట్టి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఫిష్ వెంకట్ కోలుకొని ఇంకెన్నో సినిమాలలో నటించి మనల్ని నవ్వించాలని కోరుకుందాం. ఏమంటారు?